చిన్నప్పుడు సంస్కృత పాఠం రేడియోలో వచ్చినప్పుడు ఒక చక్కటి శ్లోకం మనకు వినపడేది. శ్లోకంతో మొదలయ్యేది. అదేమిటి? కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది. కేయూరాణి నభూషయంతి పురుషం అంటే మనుషులకు కేయూరాణి నభూషయంతి, ఈ భుజకీర్తులు, ఆ రోజుల్లో భుజకీర్తులు ఉండేవి కాబట్టి భుజకీర్తులని చెప్పుకున్నారు. ఈరోజు మనం చెప్పాలంటే మనిషికి టైలు, సూట్లు, బూట్లు, హెయిర్ స్టైళ్ళు, మంచి స్పెక్టకల్స్, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి గ్యాడ్జెట్స్, ఇవేవి కూడా మనిషికి ఆభరణాలు కాదు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మగవాడికి భుజకీర్తులు, సూర్యచంద్రహారాది ఆభరణాలు కానీ, స్నానము, చందనధార్యము, శిరోజాలంకారము వంటివేవి కూడా అలంకారాలు కాజాలవు. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ. అర్థమవుతోంది కదా? మంచి సెంట్లు, బ్రహ్మాండమైన అత్తర్లు, ఓ స్ప్రేలు వేసుకున్నావు, ఇవి కావు. వాణ్యేకా సమలంకరోతి పురుషం. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ మాట ఎట్లా ఉన్నది, ఇది మాత్రమే మనిషిని భూషితుని చేస్తుందట. నీ మాట ఎట్లా ఉండాలి? రాముడిది స్మిత భాషణము, పూర్వ భాషణము అని చెప్తారు వాల్మీకి మహర్షి. అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడతాడు, తానే ముందు పలకరిస్తాడు. నేనేదో మహారాజు కుమారుణ్ణి, లేకపోతే నేనేదో జగదేక వీరుణ్ణి, నేను వీడిని పలకరించేది ఏమిటి అనేటువంటి ఒక గర్వం ఉండదు ఆయనకు. పూర్వ భాషణము ముందే పోయి పలకరిస్తాడు. స్మిత భాషణము నవ్వుతూ పలకరిస్తాడు. స్మిత భాషణము, పూర్వ భాషణము, ఈ రెండు కూడా రాముడి యొక్క లక్షణాలు. అందుకని అంటాడు వాణ్యేకా సమలంకరోతి పురుషం. వాణి మాత్రమే, చక్కటి మాట మాత్రమే మనిషిని అలంకృతుణ్ణి చేస్తుందట. క్షీయంతే కిల భూషణాని సతతం. మనం అలంకరించుకునేటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా, ఇవన్నీ కూడా నశిస్తాయి, ఉండవు. రామచంద్రుడు ఏ ఆభరణాలు వేసుకున్నాడంటే ఇప్పుడు మనం చెప్తున్నామా? చెప్పడంలే. కానీ రామచంద్రుడి మాట ఇట్లా మాట్లాడేవాడు, తానే ముందుగా పలకరించేవాడు, అందరికీ ఇంట్లో పెద్దవాడై మెసిలేవాడు అనేటువంటి గుణగణాలన్నీ కూడా మనం ఈనాటికి చెప్పుకుంటున్నాం. కాబట్టి దీనిని తెలుగులో చక్కగా ఒక మంచి పద్యం, భూషలుగా ఉమర్చులకు భూరిమయాంగద తారముల్ పురుషుని భూషితు జేయు పవిత్రవాణి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పురుషుని భూషితు చేయు పవిత్రవాణి అట. మనిషిని అలంకరింపజేస్తుంది మంచి మాట అనేటువంటిది. ఆ మాట మెత్తగా, చల్లగా, గంధంలాగా ఉండాలి. అట్లా ఉంటేనే మనిషిని నెగ్గుకు రాగలడు. ధన్యుణ్ణి. నమస్కారం.